శాంతి ఓం. సత్యార ప్రకాశం ఆధ్యాత్మిక రంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార ప్రకాశం చతుర్థ సముల్లాసం. వందవ పుట కదా. ఇందుకు ఐతిహాసిక ప్రమాణములు ఉన్నవి. పాండురాజు భార్యలు కుంతి, మాద్రి అను వారిట్లే పతి ఆజ్ఞతో సంతానము పడసరి. చిత్రాంగద, విచిత్ర వీర్యులు మరణించిన తదుపరి వారి భార్యలైన అంబిక, అంబాలిక అను వారితో వ్యాసుడు నియోగము జరిపి అంబికయందు ధృతరాష్ట్రుని, అంబాలికయందు పాండురాజును కలిగించి ఉన్నాడు. అట్లే దాసితో నియోగం చేసి విదురుని ఉత్పత్తికి కారణమైనాడు. ప్రోషితో ధర్మ కార్యార్థం ప్రతీక్ష్యోష్టౌ నరః సమాః విద్యార్థం షడ్ యశోర్థం వా కామార్థం త్రీస్తు వత్సరాన్ వంధ్యాష్టమేధి వేద్యాభ్యే దశమే తు మృత ప్రజా ఏకాదశే శ్రీ జనని సజ్జస్వ అప్రియవాదిని. మనుస్మృతి 9వ అధ్యాయము 76-81వ శ్లోకం. మునిశేఖర్ గారు, ఇంత లోతుగా మనం చర్చించుకుంటూ పోతుంటే ఒకటి మనకు తెలియకుండానే నాస్తిక మనోహరుని యొక్క ప్రశ్నకు సమాధానం జరిగిపోతుంది. గమనిస్తున్నారా? ఓం స్వామి. స్వామి ఏమిటి అది చెప్పండి. ఏంటంటే అనుభవపేతంగా వస్తున్నటువంటి మీరు గృహస్థులు మరియు అనుభవం లేకుండా చెప్పుకొస్తున్నటువంటి ఓం ప్రకాశం ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుందా లేదా? అది మనోహర్ అడిగినటువంటి ప్రశ్న సమాధానం. అందుకని మనోహరే కాదు, ఇంకా ఎవరైనా అడిగేటువంటిది. ఇప్పుడు అందరికీ వస్తుంది స్వామి, అందరికీ సమాధానం వస్తుంది. అందరికీ వస్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, మరి అతన్ని కుంపటిని తెచ్చి మన దగ్గర పెట్టావు, అతడు మన గ్రూపులోకి రాడు, మన వీడియోలు వినడు. కానీ మన వీడియోలు చూసుకుంటూ ఎవరైతే చూస్తున్నాడు స్వామి, మన వీడియోలు చూస్తున్నాడు స్వామి. చూసే కదా ఆ రోజు బాగా స్పష్టంగా మీ గురువు గారు సత్యార్థ ప్రకాశం అని వీడియోకు పెడుతున్నాడు అవన్నీ చెప్పినాడు స్వామి. అదే ఆనాడు, ఇప్పుడు కాదు కదా. ఇప్పుడైతే ఏం పెట్టలేదు స్వామి. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. డిబేట్ తర్వాత ఇంకా అతను టచ్ చేయలే మనల్ని. అతను మనల్ని ఎక్కడ దిగ్భ్రమితం చేస్తున్నాడు అని అంటే, కామెంట్లు పెట్టే దగ్గర క్వశ్చన్ ఎనీ సబ్జెక్ట్ అని చెప్పేసి ఒకటి పెడుతున్నాడు కదా, దాన్ని బ్లాక్ చేయడానికి వస్తలేదు, దాన్ని మూసేయడానికి వస్తలేదు. ఎవరైతే మన వీడియోలు చూసి కామెంట్లు రాయడానికి పోయి ఎవరు ఎట్లా స్పందిస్తున్నారని చూస్తుంటారు కదా, వాళ్ళని దిగ్భ్రమితం చేస్తున్నాడు. అది ఎట్లా అర్థమైతలేదు. వీడియోలో ఏం చేస్తున్నాడు స్వామి? కామెంట్లను ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే, ఎనీ క్వశ్చన్ మీకు ఏది కావాలన్నా దానికి అన్నింటికి సమాధానం మా దగ్గర ఉన్నది అని చెప్పేసి పెడుతున్నాడు. మీ దానికి పెడుతున్నాడా స్వామి? మీరు ఆనాటి నుంచి ప్రారంభించినప్పటి నుంచి వస్తున్నాడు. అతన్ని ఆపడం నాకు తెలుస్తలేదు. రామనారాయణ గారిని అడిగాను, వారికి కూడా అర్థం కాలేదు. ఇంకా వేరే వాళ్ళని అడిగి చూడాలి. ట్యాగ్ చేస్తున్నాడేమో స్వామి. అయితే ట్యాగ్ చేస్తున్నాడేమో. ట్యాగ్ చేయడం అంటే అదే, ఇంకా ట్యాగ్ అంటే వీడియోకు ఇప్పుడు మీరు ఎనీ క్వశ్చన్ అని అతను ప్రతి ఆదివారం డిబేట్ పెడతాడు స్వామి. అవునవును, దానికి ట్యాగ్ చేస్తున్నాడేమో. అదే ట్యాగ్ చేసి మన వాళ్ళను అక్కడ దిగ్భ్రమితం చేస్తున్నాడు కదా, అటువైపు ఆకర్షింపజేస్తున్నాడు కదా.
అంటే మీరు ఏదైనా ఉంటే ఈయన డిబేట్‌కి రండి అనే విధంగా ట్యాగ్ చేస్తున్నాడు సార్. చేస్తున్నాడు. కానీ అది ఆపడానికి మరి నాకు తెలుస్తలేదు యూట్యూబ్‌లో అది ఎట్లా ఆపాలన్నది. సరే. అది తర్వాత ఆలోచిద్దాం దాని గురించి. సరే. వివాహిత పతి ధర్మ కార్యార్థము పరదేశము వెళ్ళినప్పుడు 8 ఏండ్లు విద్యా కీర్తులు విద్యా కీర్తుల కొరకు విద్య గాని ఇంకేవైనా పని ఉద్యోగము వ్యాపారము చేసి కీర్తిని గడించడానికి వెళ్ళిన 6 ఏండ్లు ధనాదుల కొరకు వెళ్ళిన 3 ఏండ్లు స్త్రీ ప్రతీక్షించి అప్పటికి రాకున్న నియోగముతో సంతానోత్పత్తి చేసుకొనవలయును. వివాహిత వివాహిత పతి అంటే వివాహం చేసుకున్నటువంటి భర్త ధర్మకార్య నిమిత్తం ధర్మ అర్థ కామ మోక్షం ఆ ధర్మ కార్య నిమిత్తము పరదేశం వెళ్ళినప్పుడు 8 ఏండ్లు 8 ఏండ్ల వరకు అతడు రాకపోతే విద్య చదువుకోవడానికి చదివించడానికి ఇంకేదైనా గొప్ప పనులు చేసి కీర్తిని పొందడానికి వెళ్ళిన 6 ఏండ్లు ధన సంపాదన కొరకు వెళ్ళినప్పుడు 3 ఏండ్లు స్త్రీ ప్రతీక్షించి అంటే ధర్మ కార్యార్థం వెళ్ళినప్పుడు 8 ఏండ్లు ప్రతీక్షించాలి. విద్య చదువుకోవడానికి చదివించడానికి వెళ్ళినప్పుడు 6 ఏండ్లు ధన సంపాదన కొరకు వెళ్ళినప్పుడు 3 ఏండ్లు ఇట్లా ప్రతీక్షించినప్పటికీ అతడు రాలేకపోతే నియోగంతో సంతానోత్పత్తి చేసుకొనవలెను. వివాహిత పతి వచ్చినప్పుడు నియుక్త పతిని వదలవలెను. అంటే ఇక్కడ ఏంటంటే భర్త ఇన్ని రోజులు ప్రతీక్షింపజేసి ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు ఏంటంటే చప్పట్లు మోగడానికి 2 చేతులు అవసరమే. ఒక చేతితో చప్పట్లు కొట్టడం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు గురువుగారు? నేను కొడతాను చూడండి అని చెప్పేసి తొడను కొట్టుకోవడం, గోడకు కొట్టడం, బల్లను కొట్టడం చేసి చూపిస్తే ఆ తొడ, బల్ల, గోడ అది 2వ చెయ్యి అయింది. అది లేకుండా నువ్వు కొట్టి చూపెట్టు. చిటికెలు వేయడానికి 2 వేళ్ళు కావాలి. 2వ వేలుగా నువ్వు ఇంకొక దాన్ని ఏది ముట్టుకోకుండా నీ ఒక్క వేలుతోటే చిటిక వేయు. అది సాధ్యం కాదు అని చెప్పడం జరిగింది. అందుకని అందరూ వారి పేరు గుర్తొస్తలేదు. శ్రీముఖుడో ఏమో ఉన్నాడు విద్వాంసుడు. భామతి వారిద్దరూ వివాహమైన తర్వాతనే ఇదైతేనేమో దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది 8 ఏండ్లు, 6 ఏండ్లు, 3 ఏండ్లు అని వారు వియోగం పొంది బయటకు వెళ్ళినప్పుడు దూరదేశము వెళ్ళినప్పుడు ఆ రకంగా. కానీ ఈ శ్రీముఖుడు ఉన్నాడు పండితుని పేరు. అతని భార్య బహమతి. వీరు ఇద్దరి వివాహం చేసుకున్న నాటి నుంచి వివాహం కంటే ముందు అతడు అదే కవితా రచనల్లో మునిగిపోతున్నాడని చెప్పేసి అతన్ని ఈ ప్రపంచానికి తీసుకురావాలి, వయస్సు దాటిపోతుందని చెప్పేసి తల్లిదండ్రులు, అభిభావకులు అంతా ఆలోచించి వివాహం చేస్తే వివాహమైన రాత్రి ఆ శోభనం గదిలో కూడా అతడు రచన చేస్తూ ఉంటే అతని గురించి తల్లిదండ్రి మరియు తెలిసినటువంటి పెద్దవాళ్ళు అతడు పెద్ద పండితుడు, అతని మనసు నొప్పించకు, అతను ఎలా అంటే అతనికి జీవించు అని నేర్పించి పంపించారు. కాబట్టి ఆవిడ శోభనం గదిలో కూడా అతడు కాపీ పెన్ను పట్టుకొని రాస్తూ ఉంటుంటే మరి తల్లిదండ్రి వాళ్ళు చెప్పారు కదా, ఇతడు గొప్ప పండితుడు, ఇతని మంచి తెలివితేటలున్నాయి, అతని మనసు బాధ పెట్టకు, అతను ఎలా అంటే అలా నడుచుకో, అతనితో ఏకీభవించమని చెప్పి పంపించారు కాబట్టి అతనికి ఆనాటి నుంచి ఆ యొక్క మొదటి రాత్రి శోభనం గదిలో నుంచి మొదలుకొని దాదాపు 15-20 సంవత్సరాల వరకు అతనికి సమయానికి భోజనం ఇస్తుంది,
సమయానికి పడక వేస్తుంది, సమయానికి దీపం ముట్టిస్తుంది, ఈ మళ్ళీ తెల్లారిన తర్వాత దీపం ఆరిపేస్తుంది, అన్ని బట్టలు ఉతికేస్తుంది, అన్ని వంట చేసి అన్ని పెడుతుంది. అతను ఇక అతను చేసినటువంటి పరిశోధన అంతా అయిపోయిన తర్వాత ఏమంటున్నాడంటే, ఎవరమ్మా మీరు అని అడుగుతున్నాడు. అంటే ఆ ఆధ్యాత్మిక లోకం నుంచి మరొక ఘటన. ఒక వ్యక్తి మరుగుదొడ్డికని వెళ్ళి చెరువు కట్ట మీద కూర్చుండి ఆ మల విసర్జన చేసిన తర్వాత అతనికి కవిత్వం గుర్తొస్తే ఇక్కడి నుంచి అక్కడ దాకా కూర్చుండి కవిత్వం రాసుకుంటూ పోతూనే ఉంటాడు. అంటే ఈ యొక్క తెలివైన వారు ఏమంటారంటే, మురుగు వాసన వస్తుంది కాబట్టి మరుగుదొడ్డి అని మనం అంటాం. కానీ తెలివైన వాళ్ళు ఏమంటారంటే విజ్ఞాన మందిరం అంటారు దీన్ని. ఎందుకు విజ్ఞాన మందిరం అంటే, అందులోకి వెళ్ళిన తర్వాత అందులోకి వెళ్ళే వరకే మనము అస్థిరంగా ఉంటాము, అస్తవ్యస్తంగా ఉంటాము. విసర్జన అయిపోయిన తర్వాత మంచి ఆలోచనలు వస్తుంటాయి. ఓం నమస్తే ఆచార్య. శౌచాలయం అంటారు కదా సంస్కృతంలో ఆచార్య. అదే అశుచిని శుభ్రం చేసుకోవడం, విసర్జించడం, దాన్ని శౌచాలయం అంటారు. కానీ ఇక్కడ ఈ ప్రసంగానుసారంగా ఏంటంటే, వీరు పరధ్యానంలో ఉన్నప్పుడు వారు ఏ స్థితిలో ఉన్నారు అనేటువంటిది వారికి తెలియదన్నమాట. ఇప్పుడు ఈ శ్రీముఖుడు శ్రీవత్సుడు ఆ పండితుడు 15-20 సంవత్సరాలు పరిశోధనలో పడి కట్టుకున్న భార్యను ఎవరవమ్మా నీవో అని అడిగితే ఆవిడ ఏం సమాధానం చెప్తుంది? చెరువు కట్ట మీద కూర్చుండి అతడు ఆ విసర్జన ఆ చెంబెక్కడ పెట్టినాడు ఆయనకు తెలియదు, ఎక్కడ కూర్చున్నాడో తెలియదు. ఆ కవిత్వం అంతా అయిపోయిన తర్వాత లేచి చూస్తే ఏంది ఇక్కడ కూర్చున్నాను, ఈ రకంగా ఉన్నాను ఏందని. అప్పుడు ఎందుకు అనంటే ఆ యొక్క తన్మయత్వ భావంలో ఉన్నప్పుడు ఏ ధ్యాస ఉండదు. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, పురుషునకును నియమం ఉన్నది. ఇప్పుడు ఈ ప్రసంగం ఎందుకు వచ్చింది అని అంటే, ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఇదివరకు చెప్పినటువంటిది ఏంటి అంటే నియోగము వరకే వారితో సంబంధం ఉండాలి. ఇప్పుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, పెళ్లి చేసుకున్నటువంటి భర్త బయటకు వెళ్ళినప్పుడు నియుక్త పతితోటి ఉండాలి. పెళ్లి చేసుకున్న భర్త మళ్ళీ తిరిగి రాగానే ఈ నియుక్త పతిని వదిలిపెట్టాలి. ఇది ఇక్కడ 2 మాటలు వచ్చాయి. ఇదివరకేమో నియోగం చేసే వరకే, గర్భాధానం చేసే వరకే, గర్భం ప్రతిఫలించే వరకే. ఇప్పుడేమంటున్నాడు? మునిశేఖర్ గారు పట్టుకుంటున్నారా? ఓం స్వామి, ఉన్నాను స్వామి. అదే ఇక్కడ ఏమంటున్నాడంటే, నియుక్త పతిని వదలవలేను అంటే అతడు వచ్చే వరకు ఇతన్ని పట్టుకొని ఉండాలని కదా, కలిసి సహజీవనం చేయాలని కదా. స్వామి ప్రభాకర్, మీరు ఎంఏ చేశారు, తెలుగు పండితుడు అయ్యారు, రిటైర్మెంట్ అయ్యారు. మీరు పట్టుకోండి, ఇది పట్టుబడుతుందా లేదా? సమాజానికి విరుద్ధమే అనిపిస్తుంది కానీ అమ్మగారు, ఇప్పుడు విరుద్ధం అనిపించితే గోడదూకు చర్యలతోటి చరిత్రహీనంగా ఉండడం, అందరితోటి చెడ్డ పేరు తెచ్చుకోవడం, కులములో తల్లిదండ్రులు అత్తమామల దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోవడం మంచిదా? ఒక వ్యక్తితోటి కలిసి సహజీవనం గడపడం మంచిదా? గాలికి అలవాటు పడ్డారు కాబట్టి దాని గురించి ఆ రకంగా ఇప్పుడు వండుకు తిన్నటువంటిది ఒకటి, కొనుక్కొచ్చుకొని తిన్నది ఒక్కొక్కటి, ఇల్లు అడక్క తినేది ఇంకొకటి. ఏది బాగుంటది? కష్టమైన ఇంట్లో తయారు చేసుకున్నదే బాగుంటుంది. ఇంట్లో తయారు చేసుకోవడానికి గ్యాస్ అయిపోయింది, అత్యవసర పరిస్థితిలో తెచ్చుకోవాలి, అంటే కొనుక్కొచ్చుకోవాలి. కానీ ఇల్లు అడుక్కొని తినడం మంచిది కాదు కదా. ఇది కొని తెచ్చుకోవడం ఏంటంటే
నియుక్త పతితోటి ఉండమని చెప్తున్నాడు. అదే. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ రాగానే మళ్ళా ఎందుకు కొనుక్కొచ్చుకుంటాం? ఇంకా అవసరం ఉండదు కదా. అవసరం ఉండదు, అందుకనే వదిలిపెట్టమని చెప్తున్నాడు. అందుకే ఇది అంగీకరించాలి అని అంటే ముందు ఆధ్యాత్మికంలోకి కొంచెం వచ్చి ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ ఇల్లు అడుక్క తినేది ఏంటంటే ఒక వ్యభిచారం, అనేక రుచులు చూడడం, అనేక వ్యక్తి సంపర్కంలో అనేకమైనటువంటి ఇష్టాలతోటి చరిత్రహీనంగా మారడం. ఇప్పుడు ఆవిడ అంటుంది కదా, జబల అంటుంది కదా, నేను చిన్నగా ఉన్నప్పుడు నువ్వు పుట్టే కంటే ముందు నేను నాకు ఏ జీవనాధారం లేదు కాబట్టి ఇల్లు తిరిగి పాచి పనులు చేసేదానని, నువ్వు ఎవరితో పుట్టావో నాకే తెలియదు, నా పేరు జబల, నా యొక్క సంతానంగా నువ్వు పుట్టావు, నీ పేరు సత్యకాముడు, జాబాల సత్యకామ అని చెప్పు, నీ గోత్రం ఏంటంటే. అతడు బ్రాహ్మణుడైతే అర్థం చేసుకుంటాడు, లేదంటే అది నీ కర్మ. తనలో ఉన్న దోషం తాను అవును, గుర్తించాలి ఆ రకంగా. కాబట్టి తాను అప్పుడు సమాధానం విన్నటువంటి గురువు ఏమన్నాడంటే, ఎంత స్వచ్ఛమైనటువంటి వ్యక్తిత్వం, తన తప్పును దాచుకోకుండా, దాగుడు మూతలు ఆడకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పిందంటే ఈవిడ స్వచ్ఛమైనటువంటి బ్రాహ్మణుడు రాలే. అందుకని ఈవిడతో వచ్చినటువంటి నీ వంశదోషము శుద్ధి కావాలి అంటే నీవు గురుకులంలో కాదు ఉండవలసింది, నీ దేహం అనువనువు శుద్ధి కావాలి కాబట్టి నువ్వు గోపాలనలో ఉండు. నీ ప్రతి సమస్యకు సమాధానము ఆ ఆవులే చెప్తాయి, ఆ ఆంబోతులే చెప్తాయి. ఈ 100 ఆవులు 1000 ఆవులు అయ్యాక తిరిగి రా, అప్పటి వరకు నీ అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది అని. అవునా, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడే జ్ఞానోదయం అవుతుంది కదా. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? అందుకని ఇది పట్టుకుంటున్నాం. అట్లే పురుషునకును నియమం ఉన్నది, ఇది స్త్రీకే కాని కాదు, పురుషునికి కూడా ఇదే రకంగా నియమం ఉన్నది. స్త్రీ వంధ్య అయినా వివాహమైన 8 ఏళ్ల వరకు స్త్రీ గర్భవతి కానప్పుడు, 8వ ఏటను స్త్రీకి సంతానము కలిగి ఎల్లరూ మరణించినను, 10వ ఏటను సంతానము కలిగి ప్రతి సంతానము ఆడుబిడ్డయే అయి మగ సంతానము కలగని పక్షమునను 11వ సంవత్సరం వరకును స్త్రీ పరుషములాడు అంటే కొట్లాడడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం అయిన వెంటనే ఆమెను వదిలి మరి ఒక స్త్రీతో నియోగం చేసి సంతానము కనవలయును. అంటే పురుషునకు ఎట్లయితే 8 ఏళ్ళు, 6 ఏళ్ళు, 3 ఏళ్ళు ఎట్లయితే నియమం పెట్టడం జరిగిందో, అదే నియమము స్త్రీకి ఎట్లయితే పెట్టడం జరిగిందో అదే రకంగా పురుషునకు నియమం ఉన్నది. స్త్రీ వంధ్య అయిన అంటే సంతానము కనలేని అసమర్థురాలైనప్పుడు, వివాహమైన 8 ఏళ్ల వరకు స్త్రీ గర్భవతి కానప్పుడు, 8వ ఏటాను అంటే 7 ఏళ్ళు దాటి 8వ ఏటాను స్త్రీకి సంతానము కలిగి ఎల్లరూ మరణించిన 10వ ఏటను అంటే 10 ఏళ్ల వరకు సంతానం పుడుతూనే ఉన్నారు, చస్తూనే ఉన్నారు, పుడుతూనే ఉన్నారు, చస్తూనే ఉన్నారు. అటువంటి సందర్భంలో సంతానము కలిగి ప్రతి సంతానము ఆడబిడ్డయే అయి మగ సంతానము కలగని పక్షమునను 11వ సంవత్సరం వరకును, 10 ఏళ్ళు గడిచింది, 11వ ఏడు ఇచ్చింది, అయినా కూడా పరిస్థితి అది ఆడపిల్లలే పుడుతున్నారు. స్త్రీ పరుషములాడు లాడునదై అంటే పరుషములాడు అంటే ప్రతి మాటకు స్త్రీ నోరెత్తుతుంది అని అంటే ఇంకెక్కడో ఆమెను పొగడబడుతున్నది, ఎక్కడో వారిని పొగుడుతున్నారు, ఎక్కడో ఆవిడకి ఇష్టమైనటువంటి మనోరంజనం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కొట్లాడుతుంది. అది దీని అభిప్రాయం. వెంటనే ఆమెను వదిలి మరి ఒక స్త్రీతో నియోగం చేసి సంతానం కనగలరు. ఓం స్వామి.
స్వామి పైన వచ్చినటువంటి శ్లోకాన్ని దాంట్లో వివాహపతి వచ్చినప్పుడు నియుక్త పతిని వదలవలేను అంటే సడన్ గా వస్తాడు కదా స్వామి, వచ్చినప్పుడు ఇంకా మళ్ళా వాణి పెట్టుకొని అట్లే ఉంటే బాగుండదు. అది ఇప్పుడు అందరూ అదే దయానంద అదే రాసిండు, ఓంప్రకాష్ అదే చెప్పిండు, మా శేఖర్ గారు అదే చెప్తున్నాడు. ఇంకా దాంట్లో కొత్తగానే ఏముంది? అట్లా కాదు స్వామి, ఇప్పుడు అంటే సహజీవనం అనేది కాకుండా ముందు పద్ధతిలోనే అన్నమాట. నియోగ పద్ధతి ఎట్లయితే అట్లా చెప్పబడిందో నియమం అట్లనే చేస్తుంటారు. కాకపోతే సడన్ గా వచ్చినప్పుడు ఇంకా అతనితో సంబంధం ఉండదు అట్లా. ఇప్పుడు మీరు మాట్లాడే మాట ఎలా ఉన్నది అంటే, ఆమ్, ఇప్పుడు వర్తమానం ఈ ఈ సత్యార్థ ప్రకాశం లేదు, మనుస్మృతి లేదు, దయానంద సరస్వతి లేడు, ఏం లేడు. వర్తమాన సమాజంలో జరుగుతున్నటువంటి విషయం. భర్త పోయి 6 ఏళ్ళు అయింది, కొడుకుకు మాత్రం సంవత్సరంన్నర అవుతుంది. అంటే ఏమన్నట్టు? భర్త పోయి 3 ఏళ్ళు అవుతుంది, కొడుకుగా ఎన్నేళ్ళమంటే ఇప్పుడే సంవత్సరంన్నర నడుస్తుంది, ఇంకా 2 ఏళ్ళు కూడా పడలేదు అన్నది. అంటే ఏమన్నట్టు? అర్థం కాదు. అది మరి అదే పరిస్థితి. లోతుగా వెళ్తే ఇలా వస్తాయి. అందుకని దీనిని ఎందుకు విప్పితే రహస్యం స్పష్టంగానే ఉంటుంటది. కాకపోతే ఏంటంటే ఒకరిని పట్టుకొని ఎవరో ఒకరు ఆసరి కావాలి కదా స్త్రీకి. ఇప్పుడు ఇందాక ప్రకృతి గురించి విచారిస్తున్నప్పుడు సూర్యప్రకాష్ గారు చాలా లోతుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, పట్టుకోవట్లేదు. అక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే, జీవాత్మకు ఈ ప్రకృతి అనంటే ఓంప్రకాష్ చెప్పింది ఎవరికి అర్థమైతే లేదు, పట్టుకుంటలేరు. ఇవాళటి విషయంలో కూడా అదే జరుగుతుంది. జీవాత్మ పరమాత్మ నుంచి వచ్చినప్పుడు, జీవాత్మకు పరమాత్మ వ్యవస్థ చేస్తున్నప్పుడు, జీవాత్మ తన సుఖ దుఃఖాలను అనుభవించాలంటే దేహం కావాలి, ప్రకృతి కావాలి. ప్రకృతి మళ్ళీ జీవాత్మ ఆత్మస్థితిలోకి వెళ్ళాలి అంటే, జీవితాన్ని వదలాలి అంటే, ఇప్పుడు ఇవాళ మా సువర్చలమ్మ గారు చెప్పిన దాంట్లో ఎంత మనోరంజనం కామెడీగా చెప్తున్నారంటే, ముక్కు పుటలు ఎక్కడ ఉంటాయో చెప్తున్నారు. ముక్కు పుటలు ముక్కులోనే ఉంటాయి అమ్మగారు, ఇంకెక్కడో ఉండవు. అదే ఇంకా వారు చెప్పేదంతా అది ఉన్నది, అది ప్రసంగానికి బయటకు వెళ్తుంది. ఇప్పుడు మన ప్రసంగంలో ఏంటంటే, ప్రకృతిని ఒలబడడం, ప్రకృతికి ఉనికి లేదు. ఇప్పుడు మన ఈ వికృతి ఏదైతే కనిపిస్తుందో, ఆ కనిపించే ఉనికి వెనక జీవాత్మ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క వృక్ష వనస్పతి, జలము గాని, యాసిడ్ గాని, బంగారము, ఇనుము ఏదైతే ధాతు రూపంలో జడముగా ఉన్నదో, ఆ జడముగా నిలబడడానికి దాని వెనక జీవాత్మ ఉన్నాడు, అతని కర్మ. ఈ ప్రకృతిని ఒలిసి మళ్ళీ ఆత్మతత్వంగా మళ్ళీ స్వర్గము వెళ్ళే వరకు భగవంతుడు వెంటబడి ఇదంతా అతనికి కనువిప్పు కల్పిస్తున్నాడు. ఒక తప్పిపోయిన కొడుకు జాడ తెలిసిన తర్వాత వెంటబడి తన కొడుకును రప్పించుకోవడానికి తండ్రి ఏ రకమైతే ప్రయత్నం చేస్తుంటాడో, బ్రహ్మాండంలో జరిగేదే ఈ పిండంలో వీరి ద్వారా మనకు కనబడుతుంది. అందుకని ఇప్పుడు ఆ భర్త వెళ్ళిపోయాడు, బాధ్యతానుసారంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మస్కట్ దుబాయ్ వెళ్ళినప్పుడు వాళ్ళు వెంటనే రావాలంటే రాలేరు కదా. అప్పుడు దయానంద సరస్సు ఏమన్నాడంటే, ఆయన గడప దాటగా నువ్వు ఇక్కడ రామాయణం అది మహాభారతం మొదలు పెట్టమని చెప్పట్లేదు కదా. 8 ఏళ్ళు ధర్మం కోసం వెళ్ళినప్పుడు 8 ఏళ్ళు, విద్యా అధ్యయనం చదివించడం కోసం వెళ్ళినప్పుడు 6 ఏళ్ళు, ధన సంపాదన కోసం వెళ్ళినప్పుడు 3 ఏళ్ళు ప్రతీక్షించు అని చెప్తున్నాడు కదా. ఆ తర్వాత మరి ఇప్పుడు ఈ రహస్యం అంతా ఎందుకు వస్తుంది అని అంటే, యవ్వనం, ఉద్రేకం, ఉప్పు కారం, సామాజిక ప్రభావం ఇవన్నీ ఉంటాయి. మొన్న చెప్పుకున్నాం కదా, అన్నీ అయిపోయాయా, పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా అన్నీ అయిపోయా. అన్ని అంటే ఏమైతుంది? ఆమెకు తెలియదు, వీళ్ళేమన్నా చెప్పరు. అన్నీ అయిపోయా అని అడుగుతుంటారు. అన్నీ అయిపోయాయి అని చెప్పేసి వాళ్ళు నవ్వుతున్నారంట. నవ్వుతుంటే ఏంటి అన్నీ ఏమైపోయింది?
పెళ్లి అయిపోయింది, అక్షంతలు వేసుడు అయిపోయింది, భోజనాలు అయిపోయింది, వచనాలు అయితే వెళ్ళిపోయారు, అంత అయిపోయింది. అది కాదు, నీ అన్న అయిపోయింది, నా అన్నే కూడా అవుతుంది. అగో ఇట్లుంటది. అందుకని ఇది జీవాత్మ యొక్క ఆత్మ కళ్యాణమే స్త్రీలో ఉన్నది, అటువంటి ఆత్మనే. పురుషుల్లో ఉన్నది అటువంటి ఆత్మనే. ఈ కర్మానుసారంగా ఒక్క నిమిషం, స్త్రీలో ఉన్నటువంటి ఆత్మ పురుషుల్లో ఉన్నటువంటి, ఇప్పుడు చెట్టు మీద పండు ఉన్నది, చిలుక వచ్చి తింటున్నది. చిలుకలో ఏమున్నది, పండులో ఏమున్నది? పండులోనూ ఆత్మ ఉన్నది, చిలుకలోనూ ఆత్మ ఉన్నది. చిలుక పండు శరీరాన్ని చిలుక ఆహారంగా సేవిస్తున్నది. తల్లి దగ్గర పాలు తాగే శిశువు దగ్గర ఏం జరుగుతున్నది? అంతే కదా. తల్లిలోనూ ఆత్మ ఉంది, శిశువులోనూ ఆత్మ ఉంది. శిశువులో ఆకలి ఉంది, తల్లిలో తీర్చేటువంటి స్వభావం ఉంది. రెండు వైపుల ఆత్మనే ఉంది. గర్భధానంలో పురుషునిలో ఏముంది? ఉద్రేకంతో ఆతృత పడుతున్నటువంటి పురుషునిలో ఆత్మ ఉంది. తహతహలాడుతూ కామం తీర్చుకోవడానికి ఈ ఇద్దరిలో, స్త్రీలోనూ ఆత్మ ఉంది, పురుషునిలోనూ ఆత్మ ఉంది. ఈ ఆత్మతత్వాన్ని వెలికి తీస్తున్నాడు దయానంద సరస్వతి. సమాజం తప్పు పట్టకుండా ఉండడానికి వెంటనే కాకుండా నువ్వు ప్రతీక్షించు, తపస్సు చెయ్యు. ఎందుకంటే కర్మఫలమే ఆ రకంగా ఉంది. జీవనోపాధి ఇంకా వేరే దేశంలో ఉంది, తప్పదు. అప్పటి వరకు ప్రతీక్షించాలి. అయినా సహించుకోలేనప్పుడు, ఓర్చుకోలేనప్పుడు, ఈ సమయం దాటినప్పుడు ఇది ఆ భామతి చేయలే. 15-20 సంవత్సరాలు ఎవరు ఓపిక పడతారండి యవ్వనంలో ఉన్నప్పుడు? ఆ పుస్తకం అంతా అయిపోయిన తర్వాత చూసేసరికి వారి శరీరం అంతా, యవ్వనం అంతా ఉడికిపోయి ఉన్నది. ఎంత భరించి ఉండాలి వారు? ఎక్కడో కాదు, భర్త పక్కనే ఉన్నాడు, భర్త పక్కనే ఆవిడ ఉంటుంది, ఇద్దరు యవ్వనంలో ఉన్నారు. కానీ ఆయన ధ్యాసలో ఉన్నాడు. ఈమె మాత్రం సమాజంలో అన్ని వ్యవహారాలు చేసుకుంటూ మళ్ళీ భర్తతో పాటు ఇక్కడ ఒకే ఇంటిలో ఉంటున్నారు. ఇది చూడండి, ఇది ఎంత తపస్య. మనం బయటకు ఎన్నైనా చెప్తాము, కానీ అక్కడ సహించుకున్న వారికి తెలుస్తుంది. శంకరాచార్యులు శిష్యుడు సమయం ఎంతో సంస్కారంతో విచారణ చేసినప్పుడు మాత్రమే అటువంటి దాటానికి అవకాశం ఉంటుంది. శంకరాచార్యుల యొక్క ముఖ్య శిష్యుడు సమయం ఆయన. గుర్తొస్తలేదు పేరు, మీకు గుర్తొస్తే చెప్పండి పేరు. అదే మీరు చెప్పిన పేరు లాగే ఉంది స్వామి, కానీ అదే శ్రీ. అంటే మీరు కూడా చదివారు ఈ విషయం? చదివినా సార్. అందుకని సరే. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే స్త్రీకి పురుషునికి ఇద్దరికి సమానమైన నియమాలు ఉన్నవి. ఇప్పుడు అయితే స్వామి అప్పుడు ఫోన్లు లేవు కాబట్టి ఇట్లా ఉంది. ఇప్పుడు రోజు మాట్లాడుకుంటుంటారు, ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తావు అని. అప్పుడు చెప్పడానికి లేదు కదా, ఎన్నేళ్ళు పోతే వస్తాడో లేడో. అవును. చాలా మునిశేఖర్ గారు ఎక్కడికి వెళ్ళకూడదో, ఎక్కడ తొంగి చూడకూడదో అక్కడ తొంగి చూపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే వేరే పరివారంలోనైతే ఉన్నారు, మా ఆర్య పరివారంలో కూడా చూడడం జరిగింది. ఎక్కడున్నావు ఏంటి అని చెప్పేసి వారిని అయితే టార్చర్ చేస్తారు. కానీ వీరే ఒక కామెడీ ఉంది చూడండి. భార్య పుట్టింటికి వెళ్ళి నువ్వు ఎక్కడున్నావు అని భర్తను ప్రశ్నిస్తుంది. అంటే ఇంట్లో ఉన్నాను, మిక్సీ నడిపి అంటాడు. మిక్సీ నడిపిస్తున్నారు, ఆ సప్పుడు వినిపిస్తే ఆమెకు తృప్తి అన్నమాట, ఇంట్లోనే ఉన్నాడని చెప్పేసి. ఆ రకంగా 3-4 రోజుల తర్వాత వస్తుంది అన్నట్టుగా. ఎప్పుడు అడిగినా మిక్సీ నడిపి అంటే మిక్సీ నడిపిస్తున్నాడు. 3-4 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత భర్త కనిపించకపోతే పిల్లల్ని అడిగితే నాన్న ఏదంటే ఏమో అమ్మ ఎక్కడ పోయినా తెలియదు, 3-4 రోజుల నుంచి నువ్వు పోయిన తర్వాతనే పోయినాను అంటే. ఇంట్లో లేడా అంటే లేడు, అది మిక్సీ తీసుకొని తిరుగుతున్నాడు, తీసుకొని పోయింది ఎక్కడ పోయిందని. అర్థమైందా? మిక్సీ అంటే గ్రైండర్ నువ్వు అమ్మకు కావాలి, ఆ భార్యకు కావాల్సింది ఏంటంటే ఇంట్లో ఉంటే గ్రైండర్ నడిపిస్తున్నాడంటే గ్రైండర్ ఇంట్లోనే ఉంటుంటది కాబట్టి గ్రైండర్ సపోర్ట్ వింటే భర్త ఇంట్లోనే ఉన్నాడని ఆమెకు నమ్మకం. భర్త ఏం చేస్తున్నాడు, నీకు కావాల్సింది గ్రైండర్ సప్పుడే కదా, గ్రైండర్ తీసుకొని తిరుగుతున్నాడు. తను తిరగాల్సిన తోటి తిరిగి ఆవిడ ఫోన్ చేసినప్పుడల్లా గ్రైండర్ నడిపిస్తున్నాడు.
ఇంకా వెలగలేదా ప్రభాకర్ గారు? వెలిగింది. ఇగో ఇది మనోరంజనం. ఇంకా వేరే ఉన్నాయి అవి, ఎందుకంటే అది ఇదివరకు చెప్పుకున్నాం కదా, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరం. అది అర్థం చేసుకోండి. అట్లే పురుషుడు అత్యంత దుఃఖదాయకుడైనచో స్త్రీ అతనిని విడిచి ఇతర పురుషునితో నియోగమునర్చి సంతానము గని తన సంతానమునకు వివాహపతికి దాయభాగిగా చేయవలెను. ఇక సంతానం కలగట్లేదు అని చెప్పేసి భర్త బాధపడుతూ ఉంటే ఇక అతన్ని ఈ రకంగా ఇదే బాధతో చచ్చినట్టయితే మళ్ళీ పుట్టేది దేని వెలితితో బాధపడుతున్నాడో దాంట్లోనే అతని జీవితం. ఇక ఒక తరగతి గదిలో అధ్యాపకుడు, అబ్దుల్ ఖడే హో జా, తుమారా బాప్ క్యా కర్తా హై, మీరు ఎంతమంది అన్నదమ్ములు అని అడుగుతాడు అనమాట. నువ్వు నిలబడి అని చెప్పేసి అధ్యాపకుడు అడిగాడు అబ్దుల్ను. అడిగితే 12 మంది అన్నదమ్ములము, 6 అక్క చెల్లెళ్ళు. ఎంతమంది అయ్యారు చెప్పండి కదా. మరి మీ నాన్న ఏం చేస్తాడండి? ఇదే పని చేస్తాడు. ఇంకా వెలగలేదు, ఎక్కడున్నారు, అంతా నిద్రపోతున్నారు. అవి అట్లా వస్తుంటాయి అన్నట్టుగా. అందుకని స్వామి మీరు చెప్పేవి అట్లా చేస్తా అంటే కొంచెం టైం పడతా స్వామి. అట్లా చెప్తా అంటే కఠినంగా ఉంటాయా? చాలా లోపలికి ఉంటుంది, దాన్ని గ్రహించాలంటే కొంచెం టైం పడుతుంది. మరి ఆధ్యాత్మికం అంటే ఏంటనుకున్నా? ఆషామాషి తమాషానా? కొద్దిగా ఆలోచించాలి కదా. అందుకని మళ్ళీ దాన్ని వెనక్కి తిరిగి చూసుకునేప్పుడు అర్థమవుతుంది సార్. అట్లా అది రజనీ అమ్మ గారు అర్థమవుతుందా లేదా? ఇక భర్త బాధను నుంచి ఇక్కడ బాధపడుతూ ఉంటే అతని బాధ నుంచి ముక్తి లభిస్తుందా లేదా? నాకు సంతానం, నేనైతే అయోగ్యుడనే, నా వల్ల కాదు, కానీ నాకు ఇంట్లోకి సంతానం వచ్చిందా రాలేదా? అతన్ని దుఃఖమైతే తరించిపోయాడు కదా. ఇది ఆ రకంగా నియోగంతో సంతానం కానీ ఇతనికి వారసుడిగా చేయమని చెప్పేసి, దాయభాగి అంటే వారసుడిగా చేయమని చెప్పేసి సందేశం. ఇట్టి ప్రమాణములతో యుక్తులతోనూ స్వయంవర వివాహం చేసుకొనియో లేక నియోగము మూలములను తమ తమ కులముల ఉన్నత పరచవలయును. ఇక ఏ రకంగా అయినా సరే, స్వయంవర వివాహంతో చేసుకున్నా సరే, లేదంటే నియోగము కారణంగా చేసుకున్నా సరే, తమ కులము అంతరించి పోకుండా దానిని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉంది అని. ఔరస పుత్రులు వివాహిత పతి వలన కలిగిన పుత్రులు తండ్రి పదార్థములకు స్వాములగుదురు. అట్లే ప్రశ్నకి అర్థం చెప్పకపోతే మళ్ళీ రేపు పొద్దున్న తప్పుదావుగా ఉంటది కదా చర్చి. ఏంటంటే ఇప్పుడు మీ తండ్రి ఏం చేస్తున్నాడు అంటే సంతాన కంటమే అన్నారు. కంటమంటే లోతైన అర్థం 18 మంది కనడం అంటే అది ఏంటి ఆషామాషి తమాషానా? మరి అదే పని చేస్తున్నాడు అని చెప్తున్నాడు. పిల్లవాడే చెప్తున్నాడు కదా, ఇంక పరాయి వాళ్ళు చెప్పట్లేదు కదా. వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడని అధ్యాపకుడు అడగలేదు కదా, కొడుకునే అడిగాడు. ఏం పని చేస్తున్నాడంటే అదే పని చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తాడు? ఇంక వారికి సంపాదన ఎక్కడికి వెళ్ళి వస్తుందో అంతమంది 18 మంది పిల్ల సంతానమే అయితే, వాళ్ళిద్దరు తల్లిదండ్రులు అయితే మళ్ళీ ఈ 20 మంది మళ్ళీ వచ్చిపోయేటోళ్ళతో 20-25 మంది. లోతుగా ఆలోచిస్తే ఇది వస్తుంది కదా అర్థం. అందుకని నేను మళ్ళీ అడిగాను రీసెర్చ్ తెలియాలని. అమ్మగారు అన్ని అందరికి వర్తించవు, కొందరికే వర్తిస్తుంది. అది వారికి వర్తిస్తుంది. అబ్దుల్లా పేరే చెప్పాడు కదా, రామయ్య కృష్ణయ్య అని చెప్పి పిలవలేదు కదా, అడగలేదు కదా. ఇప్పుడు దీంట్లో ఏమైనా సందేహం ఉన్నదా చెప్పండి. మళ్ళీ మరి మనసులో పెట్టుకొని కూర్చుంటది అదేంటున్నా. ఏం లేదు.
ఔరస పుత్రులు అంటే వివాహిత పతి వలన కలిగిన పుత్రులు తండ్రి పదార్థములకు స్వాములగుదరు. అట్లే క్షేత్రజులు నియోగజనిత పుత్రులు కూడా మృత పితకు దాయభాగులగుదురు. ఇగో ఇక్కడ ఇంకొక రహస్యం ఉన్నది చూడండి. ఇప్పుడు ఏంటంటే పైన చెప్పినటువంటిది ఏంటంటే పురుషుడు అత్యంత దుఃఖదాయకుడైనచో స్త్రీ అతనిని విడిచి ఇతర పురుషునితో నియోగమునర్చి సంతానము గని తన సంతానమునకు వివాహపతికి భాగిగా చేయవలెను. ఇక్కడ కిందేమంటున్నాడు అంటే నియోగజనిత పుత్రులు కూడా మృత పితకు అంటే చనిపోయినటువంటి తండ్రికి దాయభాగులగుదురు. అంటే బతికుంటే కారనే కదా. ఏమి అంత ఊరికి బెల్లాన్ని కొట్టిన రాయిలాగా ఉంటుంటారు. చనిపోయిన పతికి వివాహపతికి దాయభాగిగా చేయవలెనని ఉన్నది కదా అని పైన చెప్పిండు. అవును. దాయభాగిగా వివాహపతికి దయభాగిగా చేయవని చెప్పిండు. అక్కడ చనిపోయినటువంటి కాదు, బాధపడుతున్నాడు కాబట్టి అతని బాధను చూడలేక వేరే వారితో నియోగం చేసుకొని ఆ రకంగా కన్నటువంటి సంతానము అతని వారసులే అని అందరికీ చెప్పడం. ఇక్కడనేమో భర్త చనిపోయాడు కాబట్టి ఆయన వంశం నిలబడాలి కాబట్టి అతని వారసులు అవుతారు. ఇది ఇక్కడున్న రహస్యం. రజవీర్యములు అమూల్యములు. స్త్రీ పురుషుల రజవీర్యములనునవి అమూల్యములను విషయము ఎల్లప్పుడూ ధ్యానమున ఉంచుకొనవలెను. స్త్రీ పురుషులు వారి యొక్క రజవీర్యములు అనునవి అమూల్యములను విషయము ఎల్లప్పుడూ ధ్యానమున ఉంచుకొనవలెను. ఎవరేని ఈ అమూల్య పదార్థమును పురుషుడు పరశ్రీ గమనము వేశ్యా సంగమనము చేసియు వ్యర్థము చేయుదురేని వారు మహామూర్ఖులు. ఇప్పుడు లాడెన్, ఉసామా బిన్ లాడెన్ అతన్ని చంపగానే అతని గ్రూపులో ఉన్న వారిని ఇంకా వేరే వారిని అందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టినప్పుడు ఈ ముస్లిం స్త్రీలు వెళ్ళి వాళ్ళ వీర్యాన్ని కూడా స్మగ్లింగ్ చేసిన విషయం తెలుసా? ఎందుకంటే ఎటువంటి పౌరుషంతో వారు ఉంటే వారి వీర్యముతో సంతానం కన్నటువంటి సంతానం కూడా అంతే ప్రభావంగా, అంతే ఉధృతంగా, అంతే కట్టర్ అంటే ఇస్లాం భక్తుడుగా, ముస్లిం భక్తుడుగా ఉంటాడని వాళ్ళు స్త్రీలు స్మగ్లింగ్ చేసేవారు. ఈ విషయం ఎంతమంది తెలుసు? యూట్యూబ్లో ఎన్నో వీడియోలు వచ్చినాయి, పేపర్లలో వచ్చింది, టీవీ న్యూస్లలో వచ్చింది. అది అందుకని ఈ అమూల్యమైన పదార్థాన్ని వ్యర్థంగా చేయొద్దు. అంటే ఉత్తమ సంతానాన్ని కనాలి అని. ఏలయనగా కృషి బలుడు గాని తోటమాలి గాని మూర్ఖుడైనను క్రమముగా తన పొలము నందు వాటికి యందు విత్తనములను నాటును గాని ఇతర స్థలముల వానిని వ్యర్థము చేయడు. అంటే దీని అభిప్రాయం ఏంటంటే అతడు ఎంత అది కృషివలుడు అంటే వ్యవసాయదారుడు గాని తోటమాలి గాని ఎంత మూర్ఖుడైనను కూడా తన పొలమునందు వాటిక అంటే తోట యందు విత్తనముల నాటును గాని ఇతర స్థలముల యందు వానిని వ్యర్థము చేయడు. అంటే విత్తనాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎక్కడ కాబడితే అక్కడ పడేయడు అని అభిప్రాయం. మూర్ఖులయ్యు సాధారణములైన విత్తనములని వ్యర్థము చేయనప్పుడు, అంటే వాళ్ళు ఎంత మూర్ఖులైనా కూడా సాధారణ జీవితం గడుపుతున్నటువంటి వారు
తన దగ్గర ఉన్నటువంటి విత్తనములను వ్యర్థము చేయనప్పుడు సర్వోత్తమమగు మానవ శరీర రూప వృక్ష బీజమును కుక్షేత్రము అని అంటే అయోగ్య స్థానమున వ్యభిచారం చేసినప్పుడు అయోగ్య స్థానం అవుతుంటది. కాబట్టి ఓం ప్రకాష్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నప్పుడు అక్కడ వంట చేసే అతను చెప్తుండేవాడండి, వీళ్ళు పోయి రావాలండి, పోయేసి ఏం చేస్తావు అంటే అది ఇట్లా గంజిలాగా ఉంటుంది, పోసి రావాలండి. అది అప్పుడు దాని అర్థం తెలియదు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే మానవ శరీర రూప వృక్ష బీజమును కుక్షేత్రమున విత్తి వ్యర్థము చేయువాడు మహామూర్ఖుడగును. ఈ రకంగా చేసుకోకూడదు. దానితోటే మన ఓజస్సు, తేజస్సు, రోగనిరోధక శక్తి, మళ్ళీ మనకు ధర్మ అర్థ కామ మోక్షాలు సిద్ధించాలంటే దానిని మన వంట పట్టించుకోవాలి, కానీ వ్యర్థం చేయొద్దు అనేటువంటిది అభిప్రాయం. అంటే హాస్టల్ ఉన్నప్పుడు అతడు చెప్పకూడదు, కానీ దేని గురించి పోతున్నారు అని చెప్పి పిల్లలు ఉత్సుకతంగా అడిగినప్పుడు అతను చెప్పిన సమాధానం ఆ రోజు అర్థం కాలేదు చిన్న వయసులో, కానీ ఇప్పుడు ఇది చదువుతుంటే తెలుస్తున్నది అన్నట్టు. కారణం ఏమన్నా ఆ బీజఫలం అతనికి లభింపదు కదా. ఆత్మావై జాయతే పుత్ర ఇది బ్రాహ్మణ గ్రంథ వచనము. దా ఉండకూడదు, తా ఉండాలి. శతపథం బ్రాహ్మణం 4వ కాండము 6వ అధ్యాయము 4వ సూక్తం 26వ మంత్రం. అంగాదంగ సంభవసి అది జాయసే. ఓం ఆత్మాసి పుత్రమామృత సా జీవ శరదాశ్రితం సామవేద బ్రాహ్మణ వచనం. 1వ అధ్యాయం 5వ సూక్తం 17వ వాక్యం. ఓ పుత్ర, నీవు అంగాంగముల నుండి ఏర్పడు వీర్యము నుండి హృదయము నుండి ఉత్పన్నమగుచున్నావు. కావున నీవు ఆత్మవు. నాకంటే ముందు చావకుండా 100 ఏండ్లు బ్రతుకుము. ఏ వీర్యము వలన మహాత్ములయు మహాశయులయు శరీరములు ఉత్పన్నమగును, అట్టి వీర్యమును వేశ్యాది దుష్ట క్షేత్రములందు వ్యర్థము చేయుట, దుష్ట బీజమును సత్క్షేత్రములందు విత్తుట మహాపాప కార్యమగును. అంటే మంచి సంస్కారవంతమైనటువంటి స్త్రీలు, ఆదర్శవంతంగా జీవితం గడుపుతున్నటువంటి వారు ఎవడో వచ్చి ఉత్తేజపరిచి చేసుకుంటే కామక్రీడ చేస్తామని అంటే అతనితో సహజీవనం గడపరాదు అని సందేశం. ఈ నర్సాపూర్ దగ్గర అదేమంటే శివంపేట ఉన్నదంట. అక్కడ భర్త లేడు, పిల్లలతో జీవిస్తున్నప్పుడు ఆమె ఆదర్శంగా ఉన్నప్పుడు వచ్చి ఆమెతోటి మంచిగా పలకరించి అన్ని వ్యవహారం చేసేవాడు. ఇక ఇంత కలిసిపోయాడు కదా, వేరుగా లేదన్నట్టుగా అన్ని భావాలు ఒకటైనప్పుడు అతను చేయడం వల్ల ఆమె శరీరం నుండి విపరీతమైన రక్తస్రావం వచ్చింది. రక్తస్రావం వస్తే అది ఇక బయటపడ్డది, విషయం అంతా బయటపడితే మరి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారంటే, నీకు భర్త పోయి ఇన్ని రోజులు అయింది కదా, ఈ రక్తస్రావానికి కారణం ఎవరో చెప్పు అని అన్నారు. అంటే నేను ఆటోలో వస్తుంటే ఇట్లా నన్ను బలాత్కరించారని అంటే వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు పోలీస్ స్టేషన్ చెప్తే పోలీసు వాళ్ళు అందరూ ఆ రోజు ఆటోలు ఎన్నైతే దిగా వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఎవరు కాదు, ఉన్న రహస్యం బయటపడింది. ఇట్లా ఇవన్నీ జరుగుతుంటాయి. అందుగురించి మంచి ఆదర్శవంతంగా సంస్కారవంతంగా ఉన్నటువంటి వారు ఎవరో వచ్చి మనల్ని ఉత్తేజపరిచి ఏ రకంగా చేస్తున్నప్పుడు వారితోటి ఈ క్రియ చేయకూడదు అనేది అభిప్రాయం. వివాహ ఆవశ్యకత, పెళ్లి యొక్క అవసరం ఏముంది? ప్రశ్న. వివాహం ఎందుకు చేసుకొనవలెను? వివాహం వలన స్త్రీ అంత దాటుకుంటూ వస్తున్నారు కదా, 6 గంటల వరకు చెప్తే తర్వాత సంజయ్ చేయొచ్చు. సరే ఆపేద్దాం. దీంట్లో సత్యం గ్రహించండి. సత్యమును చెప్పడానికి యథార్థ ఘటనలతోటి మనము మన జీవితాన్ని వక్ర మార్గంగా పోనివ్వకుండా
సవరించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోటే ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. అంతకు మించి మరేమీ ఉద్దేశం లేదు. సత్యమును గ్రహించండి, అసత్యాన్ని వదిలేయండి. ఓం ప్రభాకర్ గారు ఏమైనా అతిశయోక్తి ఉందా నేను చెప్పిన దానిలో? ఏం లేదు ఆచార్యులా. విషయాలు సత్యమైనవే. సమాజంలో అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటున్నాయి. వాళ్ళకి ఇదంతా ఒక మార్గదర్శనంగా పనిచేస్తుందని ఉద్దేశం. నమస్తే. ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ ద్వారా అనేక విషయాలు, స్త్రీ పురుషులు వియోగ కాలంలో ఎలా నడుచుకోవాలని ఎన్నో విషయాల్ని మనకిక్కడ సత్యార్థ ప్రకాశం అనే గ్రంథం ద్వారా తెలుసుకుంటున్నాం. ఈ విషయాలన్నీ అందరికీ తెలపడానికి కొరకై లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుదాం. ఈ విషయాలు అందిస్తున్న ఆచార్య గారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాల్సిందే. ఆ తర్వాత ఈరోజు వైదిక సంధ్య ఓం ఎవరున్నారో చేయించాలని ఏమైనా చెప్పాలా? ఓం నమస్తే ఆచార్య. మేము రోజు యూట్యూబ్ వింటారు మా వారు. అయితే ఒక స్నేహితుడు వచ్చి దశరథుడికి 3 భార్యలు కదా, రాజులు కూడా చాలా చేసుకుంటారు కదా అని ప్రశ్న అడిగాడు. అది ఎలా సాధ్యమవుతుంది అని అంటున్నాడు. అక్కడ అమ్మగారు రాజనియమము. ఇప్పుడు యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేస్తున్నప్పుడు సామంత రాజులు ఏకీభవించకపోతే మళ్ళీ వారి రాజ్యము చిన్న భిన్నం అవుతుంటది, విధ్వంసం అవుతుంటది. కాబట్టి అది సంఘటితంగా ఉండాలి అని అన్నప్పుడు సామంత రాజులను కూడగట్టడానికి అర్జునుడు ఏ రకంగానైతే వెళ్ళి వారి కుమార్తెను వివాహం చేసుకుంటే వాళ్ళు ఎదురు చెప్పరు. వారిని ఎదురు చెప్పడం అంటే ఎదురు చెప్పి దండెత్తడం అంటే తన కుమార్తె జీవితాన్ని చిన్న భిన్నం చేయడం. ఆ రకంగా అందుగురించి దశరథుడు 3 భార్యలను చేసుకున్నాడు అని అంటే అక్కడ అది రాజనీయం, తప్పదు. రాజులకు వర్తిస్తుంటది. రాజ్యం సుభిక్షంగా ఉండాలి, ఈ క్షేమకరంగా ఉండాలి అని అంటే అవి తప్పవు. అక్కడ అతడు ఎవరికి అన్యాయం ఏమి చేయలేదు కదా. కౌశల్యకు, సుమిత్ర మరియు కైకేయి వాళ్ళందరికీ న్యాయమే చేశాడు కదా. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటిది, అతనికి ఎవరైతే ప్రశ్నించారో ఆ ప్రశ్నకర్తకు రాముడు అత్యంత ప్రియము ఎవరికి అని అంటే కైకేయికే అత్యంత ప్రియమైనటువంటి వాడు. మరి ఈ లక్ష్మణుడు, భరతుడు ఎవరికి ప్రియము అంటే కౌశల్యకు. ఈ లక్ష్మణుడు, భరతుడేమో కైకేయి పుత్రుడు, లక్ష్మణుడు ఈ యొక్క సుమిత్ర కుమారుడు. సహదేవుడు ఉంటారు కదా, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు, లక్ష్మణుడు సుమిత్ర సంతానం. ఆ సుమిత్ర యొక్క సహదేవుడు మహాభారతంలో ఉంటాడు అమ్మగాడు, ఇక్కడ కాదు. ఈ యొక్క సుమిత్ర యొక్క అభిప్రాయం ఏంటంటే పెద్ద ఆమె కొడుకు రాజ్యమేలితే నన్ను చులకన చేయకుండా ఉండడానికి నాకు లక్ష్మణుడు రామునితో ఉండాలి. ఒకవేళ అత్యంత ప్రియమైనది కైకేయి అని ఆమె చిన్న భార్య వ్యామోహంలో పడి భరతునికి పట్టాభిషేకం అయితే నన్ను వీళ్ళు ఏవగించకూడదు అని శత్రుఘ్నుని భరతంతో కలిపింది అన్నట్టుగా. పట్టుకుంటున్నారా సూర్యప్రకాష్ గారు, ప్రభాకర్ గారు? అవునాచార్య. అదే రహస్యం. అందుకని ఎవరికి అతను అన్యాయం ఏం చేయలేదు కదా. ఇప్పుడు వారు వేసే ప్రశ్న ఏంటంటే బహుభార్యత్వము దోషము అన్నదా ఉద్దేశంతో వారు ప్రశ్నించారు. కానీ రాజులకు అది రాజ్యాన్ని సంఘటితంగా ఉంచాలి, తిరుగుబాటు కాకుండా కాపాడాలి అని అంటే ఎవరైతే పొగరుబోతుగా అవకాశవాదులుగా ఉండి దూకుడుతనం చేస్తుంటారో వాళ్ళ దూకుడును కట్టేయడానికి వాళ్ళ కూతురుతో వివాహం చేసుకోవడం వల్ల వాళ్ళు నా బిడ్డ జీవితం పాడైతుంది అనేటువంటి నేపంతో వాళ్ళు అణిగి ఉంటారు. వాళ్ళు వేరే వేరే దేశం వాళ్ళు కాదు,
ముగ్గురు కూడా అవును. వేరే దేశం, అంతే అంతే ఇది. ఇతర దేశస్తులే. అవును. న్యాయం అందరికీ వర్తించేలాగా ఉన్నప్పుడు అది న్యాయం అవుతుంది ఆచార్య, అది ఆచరించడం కదా ఆచార్య, దీన్ని బట్టి అది అర్థమవుతుంది. సామాన్య ప్రజలకు వర్తించదు అనుకుందాం, రాజ సామాన్య ప్రజలకు వర్తించదు. అది ఓ నమస్తే. అందుకే ఎవరి ధర్మాలు వాళ్ళకే తెలియజేశారు కదా. అంతే అంతే. అవన్నీ ఇంకా వస్తున్నాయి, ముందు ముందు వస్తున్నాయి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల లక్షణాలు, శూద్ర లక్షణాలు వస్తున్నాయి ముందు. అవును ఆచార్య. తర్వాత సరే, ఇవాళ నమస్తే. ముందుకు తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. సంధ్య ఎవరు చేయిస్తారమ్మా ఈరోజు? మంగళవారం. ఎవరన్నా ఒకరు చేయించండి. మామూలుగానైతే నాదేనండి, ఎవరిని చేపిస్తే చేయించమనండి. నిన్న ఆ. లేకపోతే భీమరావు గారు చేయిస్తారా? ఎవరు? ఓం చేయి. మూల మంత్రాలతోటి చేయించండి. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే. సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారము కొంచెం పుట్టబోయే కొంచెం కిందికి జరుపుకోండి భీమరావు గారు, తల అట్లా అట్లా అంతవరకు. లైట్ వైపు ముఖం పెట్టండి. లైట్ వైపే ఉంది కానీ వెళ్తురు తక్కువ ఉంది ఆచార్య. సరే 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 కానివ్వండి. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మే శ్రీః శ్రేతాం స్వాహ. అంగస్పర్శ భావ వ్యక్తీకరణ. ఓం వాక్ ఓం ఆచమన మంత్రం. ఇంద్రియ స్పర్శ మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతే సంయోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రం. ఓం వాక్ ఓం ప్రాణః ప్రాణః ఓం చక్షుః చక్షుః ఓం శ్రోత్రం శ్రోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం యశోబలం ఓం కరతల కరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునఃశిరసి ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రం. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఓం ఋతంచ సత్యం. మంత్రం. ఓం ఋతంచ సత్యం చాభీద తపసోద్యజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదదే సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్ విశ్వస్య మిషతో వసి సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ దివంత పృథివీం చాంతరిక్షమసౌ త్వః. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః.
ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మ సంవోజంబే దద్మః ఓ దక్షిణాదిగింద్రోధిపతిశ్చిరచిరాజీ రక్షితా పితర ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మ సంవోజంబే దద్మః प्रतीचेदिकुवरुणोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्यं वयं दिस्म संवोजम्बे दद्मः उदीचेदिक्सोमोऽधिपतिः सजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्यं वयं दिस्म संवोजम्बे दद्मः ध्रुवादिक्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुद इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्यं वयं दिस्म संवोजम्बे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः क्षित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्यं वयं दिस्म संवोजम्बे दद्मः उपस्थान प्रकरणम् जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गानि विश्वा नावेव सिन्धुदुर्दत्याग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्यावा पृथिवी अन्तरिक्षम् सूर्या आत्मा जगतस्तस्तु सच्चा उदुत्यं जातवेदसं देवं वहन्ति केतव दृशे विश्वाय सूर्य नामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्यावा पृथिवी अन्तरिक्षं सूर्या आत्मा जगतस्तस्तु सच्चा उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्त्वः पश्यन्तौ उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् पश्चात्तापमन्त्रं तच्चक्षुर्देवहितं पुरस्ताच्चुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रभ्रवाम शरदः शतम् अदीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीते संयोरभिस्रवन्तु नः गायत्री मंत्र ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे ईश्वर दयानिधे भगवत्कृपयानेन जपोपासनादि कर्मणा धर्मार्थ काम मोक्षाणां सद्यः सिद्धिर्भवेन। नमस्कार मंत्र ओम नमः शंभवाय च मयो भवाय च नमः शंकराय च मेस्कराय च नमः शिवाय च शिवतराय च ओम शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीते संयोरभिस्रवन्तु नः। ओम नमस्ते सर्वे। ధన్యవాదాలు భీమరావు గారికి. తర్వాత శాంతి పాఠం.
ॐ द्यौः शान्तिः अन्तरिक्षं शान्तिः पृथिवी शान्ति आपः शान्तिः ओषधयः शान्तिः वनस्पते शान्तिः विश्वे देवा शान्तिः ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि ॐ शान्तिः शान्तिः వారిది ఛార్జింగ్ అయిపోయినట్టున్నది ఫోన్ది. శివచలం గారు. ఓం జంగి శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతి శాంతి విశ్వే దేవ శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామాం శాంతిరేధి ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య. సరే నమో నమః. నమో. ధన్యవాదాలు. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః. నమస్తే.